మీరు భయభ్రాంతులు చేస్తారు మమ్మల్ని ఉధృత. మళ్ళీ నేను జగన్ అయిపోతా. వాళ్ళకి ఇచ్చింది ఈరోజు వస్తున్నాడు అని చెప్పి ఈరోజే అట్లే కానీ ఏం తప్పేముంది. చెప్పు మెట్టే కనికి బాధగా కలిగిస్తాను. ఆయన వస్తే మళ్ళీ మా పరిస్థితి ఏందని. అమ్మాయి పెద్ద మంచి అయిందంటే పాపాలు ఆ రోజు పాపాలు ఈరోజు పండుతున్నాయి అంతే. ఆయన రానికూడదనా లేకపోతే రానికూడదు పోనీకూడదు కాదు. ఏం సార్ వర్షం వస్తున్నా కూడా ఇంతమంది జనాలు ఒకేసారి ఏంది అంతా తిరుగుబాటు ఉన్నట్టుంది, జనాలు అంత ఎక్కువ వచ్చినారు. అసలు ఏంది ఆయన రానికూడదనా లేకపోతే దేనికి ఇంతమంది జనాలు వచ్చారు సార్? రానికూడదు పోనీకూడదు కాదు. వాడు 5 ఏళ్ళు వీడికి 8 కేసులు ఏమే, వీడు వచ్చి 16 కేసులు ఏమే, రమణ మీద 12 కేసులు. ఇవి కేసులు ఒక వాల్యూమ్స్ 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 మాదిరి ఉన్నాయి. అర్థమైందా? ఇది ప్రతి ఒక్కరికి బాధగా కలిగిస్తుంది. ఆయన భాష విన్నారా? చెప్పు మెట్టే, వయసులే ఏమీలే చెప్పు మాట అన్ని దానికైతే మా వాళ్ళు ఎందుకు భయపడతారంటే వీడు మళ్ళీ ఫ్రాక్షన్ చేస్తానాడే, మేమంతా గుంపుగా ఉండాలా. వాస్తవం చెప్పి ఆయన ఫ్రాక్షన్ చేస్తాననే మాట అనకపోయింటే ఈ బుద్ధి ఇంత గుంపు కాదు. ఎందుకంటే అతన్ని చూసినారు 5 ఏళ్ళే కాదు, అంత ముందు కూడా చూసినారు. ఆయన సారాయి ప్యాకెట్ల మీద ఇసుక అమ్ముకునేది బా, ఇంకా ఫ్లాట్ చూసినా అవన్నీలే, ఇంకా అవన్నీ చెప్పకూడదులే. అలాంటి తరుణంలో వీళ్ళు భయపడతారు జనం. ఆయన వస్తే మళ్ళీ మా పరిస్థితి ఏందని. ఎందుకు కోర్టు ధిక్కారించాలని ఏం లేదు మాకి. మేము కూడా లా ఒబీడియంట్. ఎందుకంటే మమ్మల్ని కూడా పోయినసారి ఎన్ని కష్టాలు పెట్టినా ఒక కోర్టే మమ్మల్ని ఆదుకుంది కాబట్టి ఈరోజు కూడా మేము కోర్టుకు అయితే ఖచ్చితంగా ఒబీడియంటే. పండగ చేసుకున్నాం, వర్షం వస్తుందని రొంతంగా చాలామంది రాలే. శివుని ఏదో విగ్రహం పెట్టి 24లో పెట్టినాము. ఈరోజు మంచి రోజు అని చెప్పే ఉద్దేశంతో మేము కూడా అది ఓపెన్ చేసుకున్నాం. అంటే ఈరోజు కోర్టు వాళ్ళకి ఇచ్చింది ఈరోజు వస్తున్నాడు అని చెప్పి ఈరోజే మీరు ఓపెనింగ్ పెట్టుకున్నారు అని అనుకుంటున్నారు. అట్లే కానీ ఏం తప్పేముంది. అట్లే కానీ మా వాళ్ళు ఏమంటారు, ఆయన రాకూడదు తాడిపత్రికి అనుకుని పెట్టుకున్నారేమో. అసలు ఇంకా రోజు బర్త్డేలు ఎక్కువ అవుతాయి. ఇంకా బర్త్డేలంట, ఇంకా పుట్టింటికెళ్ళంట చాలా ఉంటాయి. ఇంకా రోజుకి ఏదో ప్రోగ్రాం పెట్టుకుంటానే ఉంటారు మా వాళ్ళు. దానికి ఇప్పుడు అంత బాధ్యతారహితంగా ప్రవర్తించినాడు. నన్ను ఎన్నిసార్లు గుడికి పోతే గుడికి కూడా పోనీకుండా హౌస్ అరెస్ట్, మున్సిపల్ ఆఫీస్లో పని చేయించుకుంటూ ఉంటే హౌస్ అరెస్టులు, చాలా ఎన్నిసార్లు జైలుకి వేపిస్తాడు మమ్మల్ని. రాత్రి ఎప్పుడో 12 గంటలకు వస్తాడు ఆయన. హరిజనో బరిజనో కూడా మాకు తెలియదు. మళ్ళీ అప్పుడు ఇవి ఆయన చేసినటువన్నీ ఆయనకు. ఇప్పుడు మొన్న ఏమైంది, కుప్పంలో తమిళనాడు నుంచి బస్సుల్లో తెచ్చి ఇప్పుడు ఏమైంది, ఏమి తెలియకుండా అయిపోయింది ఎలక్షన్. మీరన్నా గలాడ చేసుకొని కుప్పం నుంచి కిందకి వస్తే తమిళనాడులో బస్సుల్లో తెచ్చి మున్సిపాలిటీ చేస్తుంది. నాయన ఈ కాలం ఊరికే పోదు. అప్పుడు అంటారు మీ నాయన చేసుకునే పుణ్యము, మీ నాయన చేసుకునే ఇదని. ఇప్పుడు మీ నాయన చేసుకునే పుణ్యం కాదు, ఇది కాదు, నువ్వు చేసుకునేదే. నువ్వు అప్పుడు ఆడ చిత్రగుప్తుడికి ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు మనకి లోడ్ ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు మన కేసులు చూడు, ఇప్పుడు మా జగన్ది చూడు ఎన్ని ఏండ్లే. అట్లా ఆయనకు లోడ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఏం చేసినాడంటే ఆయన, నాయన నువ్వు తీర్చుకొని రా తండ్రి అని పైన యమధర్మరాజు చెప్పినాడు కాబట్టి ఇవన్నీ అంతే. నేను ఏమన్నా చేసిన పాపం ఈడే అయిపోయి చేసుకోవాలా సార్. ఈరోజు కోర్టు
ధిక్కారం వద్దు అంటే కోర్టును మేము ఒబే చేసినాం కాబట్టి ఈరోజు అంటున్నారు. అంటే భవిష్యత్తులో ఇంకేమన్నా మీరు అన్నారు ఇందాక పుట్టినరోజులు కావచ్చు, పుట్టింటికి చేసుకోరు కదా, ఆ విషయంలో ఒకటిదే మనకు సర్కార్లో పోతే ఇంకోటి ఆచారం ఉంది. అమ్మాయి పెద్ద మనిషి అయిందంటే ఇంక ఎంతమంది అయితే ఇప్పుడు ఇంక మా ఆంధ్ర ఈడ కూడా పెట్టాలనుకుంటారు. పెద్ద మనిషి అయింది అందుకోసం ఏంటో ఇంక అన్నీ అసలు ఇంత ముందు మగవాళ్ళకి లేదురా మనకు పంచకట్టు అని, అది కూడా వస్తుంది, పంచకట్టు కూడా వస్తుంది. ఈ తాడిపత్రిలో పంచకట్టు వస్తుంది, అన్నీ వస్తాయి. మా భవిష్యత్తు తాడిపత్రి బాగుండాలి, ప్రతి ఒక్కరి కోరిక అయితే. నంబర్ 1 మున్సిపాలిటీ చేస్తాము మేమందరూ కలుసుకొని, అది జరుగుతూనే ఉంటుంది, దానికి డోకా ఉండదు. సోలార్ ఎప్పుడు అయిపోయింది, కాల్ఫర్ చేస్తాము, సాయిల్ టెస్టింగ్కి పోయింది, 100% అయిపోతుంది, 100% అయిపోతుంది. నంబర్ 1 ఇండియాలో నంబర్ 1 మున్సిపాలిటీ సోలార్ పెట్టింది. ఇంకా చాలా ప్రోగ్రాంలు ఉన్నాయి. అన్ఎంప్లాయ్మెంట్ నేను చెప్పాలంటే చాలా ఉంది. భవిష్యత్తులో తాడపత్రిని ప్రశాంతంగా చూడొచ్చా? ఇప్పుడు ప్రశాంతంగా లేదా అంటే ఇప్పుడు ఉంది, అంటే ఈ రోజు నుంచి మళ్ళీ ఏమో జరిగే అవకాశం ఉంటుందేమో అని జనాలు అనుకుంటున్నారు. ఏమో ఊరికే మీరు భయభ్రాంతులు చేస్తారు మమ్మల్ని. ఉధృత ఏదో అంటారు, నాకు ప్రొనౌన్స్ చేయలేనురా, మళ్ళీ నేను జగన్ అయిపోతా. ఇప్పుడు ప్రశాంతంగా లేదా? ఇప్పుడు ఉంది అంటే ఇంతమంది జనాలు వస్తే మేము నిజంగా ఏదో ఎప్పుడు ఉంటుంది ఈ జనం, ఎప్పుడు ఉంటారు. అదే దేవుడు ఇచ్చిన వారం, వీళ్ళందరూ నాకు దేవుడు ఇచ్చిన వారం. వీళ్ళు ఉన్నారు కాబట్టి పొగురుగా ఉన్నా, అర్థమైందా? ఈ బుద్ధ ఆయన అది పెట్టుకోలే. ఏది ఏమి 2 కొడుకులు ఉన్నారు, రావచ్చు కదయా. అప్పుడు ఆడపిల్లలను కౌన్సిల్ని ఎట్లా కొట్టాడు పెద్దోడు. రా నేను నా కొడుకు ఉన్నాం, ఇదో వీడి అపోజిషన్లో ఉన్నాం లేదురా, ప్రమాణం చెప్పరా. అపోజిషన్లోనే ఉన్నాం, వీళ్ళు అపోజిషన్లో ఉన్నారు. పాపాలు ఆ రోజు పాపాలు ఈరోజు పండుతున్నాయి, అంతే అంతే. అంటే మళ్ళీ పండే అవకాశం ఏమైనా ఉందా? చూసాం కదా, తాడపత్రి ఎప్పుడు కూడా ప్రశాంతంగానే ఉంది, భవిష్యత్తులో కూడా ప్రశాంతంగానే ఉంటుంది. తాడపత్రి అభివృద్ధిని మాత్రమే కోరుకుంటున్నాం. గతంలో కొంతమంది చేసిన పాపాలు పండుతున్నాయి, చిత్రగుప్తుడి పాపాలు ఎలా పండినాయో అలాగే పండుతున్నాయి అంటున్నారు. తాడపత్రిని ఎప్పుడు కూడా అభివృద్ధి పథంలో చూడొచ్చు. తాడపత్రి మరింత ప్రశాంతంగా ఉంటుందని జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మనతో చెప్తున్నారు. కెమెరామెన్ స్వామితో బిహెచ్ రెడ్డి, తాడపత్రి.